యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అలాగే రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొంటున్నారు. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. మనం దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన్ను స్తుతించడానికి మనం ఆయన సన్నిధికి వచ్చాం. అయితే మనం ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి అని అంటే, చూడండి, ఎందుకు స్తుతించాలంటే యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనం చేసే ఆరాధన అది మన హృదయం అంతటితోటి, మన హృదయమారా మనం ఆయనను స్తుతించాలి. మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే మన విన్నపాలు ఆయనకు తెలియజేసుకుంటూ ఉంటాం. అయితే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. అంటే మనం చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబులను బట్టి, దేవుడిచ్చిన ఆ యొక్క మేలులను బట్టి మనం ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. మనం చేసేది ఇదే. అయితే ఆరాధన అంటే ఏంటంటే ఆయన ఎవరో తెలుసుకొని మనం ఆయనను ఆరాధన చేయటం. ఆయన చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అయితే ఆరాధన ఏమిటి అని అంటే ఆయన ఎవరో తెలుసుకొని మనం ఆయనను ఆరాధన చేస్తాం. మనం ఆరాధన చేసేటప్పుడు మన మనస్సు నిండా ఏముంటాయి అని అంటే అవసరాలు ఉండవు, ఆశీర్వాదాలు ఉండవు. మన మనసు నిండా దేవుడు ఉంటాడు. అది ఆరాధన. కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన అంటే మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉంటామో అవి ప్రార్థనలో ఉంటాయి, మన అవసరాలు. కృతజ్ఞతాస్తుతులు అని అంటే దేవుడు మనకి ఏం చేశాడో అవి మన మనసులోనే ఉంటాయి. కానీ ఆరాధన అని అంటే అవసరాలు ఉండవు, ఆశీర్వాదాలకు స్థానం ఉండదు, కానీ దేవుడు మాత్రం మన హృదయంలో ఉంటాడు. అది ఆరాధన అంటే. అయితే మన మనసు నిండా, మన హృదయం నిండా దేవుని యొక్క స్వరూపం, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క సౌందర్యం, ఆయన యొక్క గుణలక్షణాలు, వీటన్నిటినీ అవన్నీ కూడా మన మనసులో ఉన్నప్పుడు అది ఆరాధన అవుతా ఉందన్నమాట. అయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు త్వరగా చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. చాలు. ఎవరంట? మన దేవుడు ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ నీ దేవతలకు మేము పూజించు. అది ఆరాధన. ఏదో మేలు చేశాడనో, ఏదో అవసరాలు తీర్చాడనో, ఏదో అక్కర్లో కలుసుకున్నాడనో చేసేది ఆరాధన కాదు. కానీ దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఎటువంటి పరిస్థితుల్లో నుండైనా, ఎటువంటి సమస్యల్లో నుండైనా, ఎటువంటి ఆటంకాల్లో నుండైనా దేవుడు రక్షించడానికి ఆయన సమర్థుడు. అయితే ఒకవేళ రక్షింపకపోయినా కానీ మేము పూజించాం. అది ఆరాధన. దేవుడు మేలులు చేసినా చేయకపోయినా,
దేవుడు అవసరాలు తీర్చినా తీర్చకపోయినా మేము దేవుణ్ణే పూజిస్తాం. ఈ దేవతలను ఎవరిని పూజించు. అది ఆరాధన అంటే. చూడండి, మనం బయట గమనిస్తూ ఉంటాం. బయట హీరోలని చూసినప్పుడు, సినిమా యాక్టర్లను చూసినప్పుడు, లేకపోతే సెలబ్రిటీస్ ఎవరినైనా చూసినప్పుడు, క్రికెట్లో ప్లేయర్స్ని మనం చూసినప్పుడు వాళ్ళు వచ్చి మనకేమి చేయరు, వాళ్ళు వచ్చి మనల్ని పలకరించరు, వాళ్ళు వచ్చి మనకేమన్నా ఇవ్వరు. కానీ మనకుండే అభిమానం ఎలా ఉండిద్ది అని అంటే వాళ్ళని మనం ఏం చేస్తూ ఉంటాం? అభిమానిస్తూ ఉంటాం, వాళ్ళని మనం ఆరాధిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేయరే? దేవుణ్ణి కూడా, దేవుడు మనకు ఏమి చేయకపోయినా కానీ, దేవుడు మనకి అవసరాలు తీర్చకపోయినా కానీ, ఆశీర్వాదాలు దేవుడు మన మీద కుమ్మరించకపోయినా కానీ, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గుణ లక్షణాలను, దేవుని యొక్క సౌందర్యాన్ని బట్టి మనం ప్రతిదినం ఆయన్ను ఆరాధించాలి. అదే అంటా ఉన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అందుకనే మొట్టమొదటి ఆరాధన ఆదికాండం 22:5 ఉంటుంది. చదవండి త్వరగా. ఆదికాండం 22:5 అక్కడ దేవుడు అబ్రహాంతో చెప్తాడు, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి ఇస్సాకుని తీసుకొని వెళ్ళి అక్కడ నాకు బలి అర్పించు అంటాడు. 5వ వచనం చదవండి. చాలు ఏమనంట? ఆయనకు మ్రొక్కి మరలా మీ యొద్దకు మేము వస్తాం. దేవునికి మ్రొక్కటం అనేది ఆరాధన. ఎందుకు అని అంటే లేక వృద్ధాప్యం అప్పుడు ఏ ఆధారం లేనప్పుడు, శరీరం సహకరించకపోయినప్పటికీ కూడా దేవుడు అబ్రహాముకు ఇస్సాకును ఇచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో అబ్రహాము ఏం చేస్తూ ఉన్నాడంటే ఇస్సాకును 10-11 సంవత్సరాలు వచ్చేలాకే ఇస్సాకును తమ హృదయంలో ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అబ్రహాముకి హృదయంలో ఇస్సాకు విగ్రహం అయ్యాడు. అయితే చూడండి, మన జీవితాల్లో కూడా మనకి భార్యకు భర్త, లేకపోతే భర్తకు భార్య, లేకపోతే పిల్లలు, లేకపోతే ఎవరో ఒకరు విగ్రహాలుగా మారచ్చు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ మోరియా పర్వతం పైకి వెళ్ళి కత్తి పైకెత్తి ఎప్పుడైతే చంపడానికి ప్రయత్నం చేశాడు, అంటే ఒక తండ్రి ఒక కొడుకుని ఎప్పుడు చంపగలడు? తమ గుండెల్లో చంపుకోవాలి, అంతే కదా? ఇప్పుడు కొడుకుని చంపాలంటే తమ గుండెల్లో చంపుకోవాలి. ఆ గుండెల్లో చంపుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆటోమేటిక్గా చంపేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతామంటే కత్తి పైకెత్తినప్పుడు అబ్రహాము గుండెల్లో ఇస్సాకు చనిపోయాడు. దేవుడికి కావాల్సింది ఏంటంటే బయట కనపడే ఇస్సాకు కాదు. దేవుడికి కావాల్సింది ఏమిటి అని అంటే తన గుండెల్లో దేవుని కంటే ఇష్టంగా ప్రేమిస్తున్న ఇస్సాకును చంపడమే. అది ఆరాధన అంటే. చూడండి, ఇస్సాకు ఎప్పుడైతే తన గుండెల్లో చనిపోయి కత్తెత్తి చంపడానికి ప్రయత్నం చేశాడో 1 నిమిషంలోనే దేవుడేమన్నాడు? ఆగు. చూడండి, మన హృదయాల్లో కూడా ఆరాధన అంటే మన హృదయంలో ఉండే విగ్రహాలను చంపేయటమే ఆరాధన. దేవునికి ఇష్టం లేనివి, దేవునికంటే ఎక్కువగా మనం దేన్నైతే ఇష్టపడతా ఉంటాము, దేవునికంటే ఎక్కువగా మనం వేటినైతే వదిలేయకుండా దాచిపెట్టుకుంటా ఉంటామో వాటిని చంపేయటమే ఆరాధన. ఇక్కడ కూడా చూడండి, దేవునికి కావాల్సిందేంది? బయట ఉన్న ఇస్సాకు కాదు, కానీ లోపల ఇస్సాకు పట్ల అబ్రహాముకు ఎంత ప్రేమ ఉందో, దేవుని స్థానంలో అబ్రహాముకి ఇస్సాకు ఎంత అడ్డగా ఉన్నాడో దాన్ని తీసివేసినప్పుడే దేవుడు ఆగు అని అన్నాడు.
చూడండి, అన్యులైతే వాళ్ళు చాలా అదృష్టవంతులు, ధన్యులు. ఎందుకంటే వాళ్ళ విగ్రహాలు బయటకు కనబడతా ఉంటాయి. వాళ్ళ విగ్రహాలు ఆడొకటి బయటకు కనపడతాయి. కానీ మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉండే విగ్రహాలు అవి బయటకి కనబడవు. మనం దొంగలం. దేవుని స్థానంలో, దేవుణ్ణి ఆరాధించవలసిన మనం ఆయన స్థానంలో దేవునికి కనబడకుండా మన హృదయాల్లో ఆయా రకాల విగ్రహాలను పెట్టుకొని మనం దొంగలంగా బ్రతుకుతాం. దేవునికి కావాల్సింది ఏంటంటే, దేవుడు స్థానంలో మనం ఎవరికైనా ఇస్తే అది విగ్రహంగా మారిపోతాం. అది అందం కావచ్చు, అది ఆస్తి కావచ్చు, అది ఐశ్వర్యం కావచ్చు, అది ధన పేరు ప్రఖ్యాతులు కావచ్చు, అది మన అహం కావచ్చు. ఏదైనా సరే దేవుని స్థానంలో మనం దాన్ని పెడితే అది విగ్రహం అవుతుంది, అది ఆరాధన కాదు. అందుకని అంటా ఉన్నాడు, మనం హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే అబ్రహాము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఏంటంటే తమ హృదయంలో ఉన్న ఆ విగ్రహాన్ని కూడా తీసివేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, చంపేయడానికి ఇష్టపడ్డాడు. అది ఆరాధన అనమాట. అయితే చూడండి, 1 పేతురు 3:15 ఉంటుంది, నీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయాల్లో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. దేవుడు మన హృదయంలో ఉండటం కాదు, కానీ ఆయనను మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన అధికారం కింద మనం బ్రతకాలి. మనలో ఉన్న సమస్తం కూడా ఆయన అధికారానికి లోబడాలి. అది ఆరాధన అంటే. అందుకని అంటా ఉన్నాడు, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. చూడండి, అందుకని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ శక్తితోను ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఆ మత్తయి సువార్త 22లో ఇంకోటి ఉంటుంది, నీ పూర్ణ వివేకముతోను. పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయం, పూర్ణ శక్తి, పూర్ణ వివేకం, ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? మనిషిలో ఉంటాయి. అంటే మనిషి అంతా ఇంకేమీ లేకుండా పూర్ణంగా ఆయనకు మనం సమర్పించుకోవడమే దేవుణ్ణి ఆరాధన చేయడం. అందుకనే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11లో ఉంటుంది. చూడండి, ఆ 24 పెద్దలు తమ కిరీటాలను ఆయన పాదాల దగ్గర పెట్టారు. ఏం దేవునికి కిరీటాలు లేవా? ఆయన కిరీటాలు అవసరమా? కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కిరీటం అనేది మన ఘనతకు, గౌరవానికి, కీర్తి ప్రతిష్టలకు గుర్తుగా ఉంటా ఉంది. మనకున్న ఘనత ఏదైనా కావచ్చు, మనకున్న కీర్తి ఏదైనా కావచ్చు, మనకున్న ప్రతిష్టలు ఏదైనా కావచ్చు, కానీ వాటన్నిటిని వదులుకొని సంపూర్ణంగా మనం ఆయన పాదాల మీద పడటమే ఆరాధన. అయితే మనం దేవుణ్ణి ఎలా ఆరాధిస్తూ ఉన్నాం ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనల్ని మనం సంపూర్ణంగా ఏమీ లేకుండా పూర్తిగా సమర్పించుకోవటమే ఆయన్ను ఆరాధించడం అంటే. శత్రువులు వచ్చి యేసు ప్రభు దగ్గర, అయ్యా మేము పన్ను ఎవరికి కట్టాలి అని అన్నప్పుడు ఆయన ఏమంటాడు? ఒక నాణ్యం తీసుకుని దాని మీద చెప్పండి, ఎవరి బొమ్మ ఉంది? కైసరు బొమ్మ ఉంది. అయితే కైసరుకి ఎవరికి ఇవ్వాలి? కైసరుకి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. కైసరు బొమ్మ ఉంది కాబట్టి కైసరువన్నీ ఎవరికి ఇవ్వాలి? కైసరుకే చెల్లించాలి. కానీ దేవుని బొమ్మ ఏడుంది? దేవుని బొమ్మ ఎక్కడుంది? ఆదికాండం 1:26-27లో చూడండి, ఆయన తన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున
ఎవరిని చేద్దాం? నరులను చేద్దాం. కైసరుకి ఇవ్వాలి, ఆయన బొమ్మ ఉంది కాబట్టి దేవుని యొక్క బొమ్మ అంటే దేవునికి ఇవ్వాలి అని అంటే ఆయన పోలిక, ఆయన రూపం, ఆయన స్వరూపం మనమే. అది చదువమ్మా, కీర్తన ఆదికాండం 1:26. ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలు. ఎవరు పోలిక చొప్పునంట? ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమందు. మనం ఆయన స్వరూపం కాబట్టి, మనం ఆయన పోలిక కాబట్టి కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. మనం ఆయన పోలిక కాబట్టి మనలో ఏముండకూడదు? దేవునికి ఇష్టం లేని ఉండకూడదు. దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి మనలో ప్రేమ ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలో పరిశుద్ధత ఉండాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి మనలో నీతి ఉండాలి. ఆయన క్షమించే దేవుడు కాబట్టి మనలో క్షమాపణ ఉండాలి. ఆయన స్వార్థం లేని దేవుడు కాబట్టి మనలో స్వార్థం అనేది ఉండకూడదు. ఆయన పోలిక మనం కాబట్టి దేవుని ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. మనం ఆయన రూపం, దేవునికి ఇష్టం లేని మనం సంపూర్ణంగా తీసేసుకొని మనం ఏం చేయాలంట? సంపూర్ణంగా ఆయనకు మనం సమర్పించుకోవాలి. ఇదే ఆరాధన అంటే. దేవుడు కోరుకునే ఆరాధన అది. ఏదో నోటితో ఏదో చేయాలి కాబట్లే కాకుండా అన్యులు ఏం చేస్తారంటే వాళ్ళు ఊహించుకొని ఆరాధన చేస్తారు. వాళ్ళ ఊహ అది, ఏదో ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని. కానీ మనమైతే ఊహతో ఆరాధన చేయం. కానీ ఆయన రూపాన్ని, ఆయన సౌందర్యాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన మహిమను, ఆయన గుణ లక్షణాలను మనం అనుదినం అన్వయించుకుంటూ, అనుదినం మనం ధ్యానించుకుంటూ, అనుదినం మనం నడుచుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఇది దేవునికి కావలసిన ఆరాధన. అందుకనే యోహాను సువార్త 4:24లో ఆయన ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ, ఎవరితోనూ ఆరాధించాలంటే సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు సత్యవంతుడు కాబట్టి సత్యమైన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఏదో ఆదివారమే కాదు కానీ ప్రతిదినం కూడా దేవుని దాసుల ద్వారా దేవుడు ప్రతిదినం మనతో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడడం ద్వారా దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకుండా, దేవుడు మనిషిని పంపుతాడు, దేవుడు వాక్యాన్ని పంపుతాడు, దేవుడు సేవకులను పంపుతాడు, దేవుడు ప్రతి దినం మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన యొక్క సత్యాన్ని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. నాకు తెలుసులే, నాకన్నీ వచ్చిలే అని మనం అనుకోకూడదు. అదే 4:22 ఏమని ఉంటుంది చదవండి. 4:22 4:22 మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. దేవుణ్ణి ఎరగని వారైతే వాళ్ళకి ఏమి చేయాలో, ఎలా ఆరాధించాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియని దాన్ని ఆరాధిస్తారు. మనమైతే దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క సత్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఇది ఆరాధన అంటే. మనం ఎలాగా దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నాం? అవసరాలు తీర్చినా తీర్చకపోయినా, మేలులు చేసినా చెయ్యకపోయినా, ఆశీర్వాదాలు ఇచ్చినా ఈకపోయినా దేవుడు కాబట్టి మనం ఆయన్ను ఆరాధన చేయాలి. అందుకనే షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారంటే ఆయన రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా కానీ మేము నీ దేవతలకు, నీ విగ్రహాలకు మేము పూజించాం. రక్షిస్తేనే ఆరాధిస్తాం, కాపాడితేనే ఆరాధిస్తాం కాదు. ఆయన ఎవరో మనకు అర్థమయ్యేకుంది, ఆయన వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేకుంది మనం ఆయనను ఆరాధించకుండా ఉండలేం.
అయితే దేవుణ్ణి ఆరాధించడానికి త్వరగా 3 కారణాలు మనం చూద్దాం. ఆయన ఎటువంటి దేవుడు. ఆదికాండం 17:1, నేను సర్వశక్తి కలిగే దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండు. ఆయన ఎవరు అనంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తికి మించింది ఏది కూడా లేదు. ఆయన సమస్తము కూడా ఆయన చేతిలో ఉన్నది. ఏదైనా కానీ ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను చేయగలిగిన సమర్థుడు ఆయన. కాబట్టి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి. మొదటి కారణం. రెండవది ఏంటంటే ఆయన జీవం కలిగిన దేవుడు. యెహెజ్కేలు 37:1-2 చూస్తే ఆడ ఏముంది అంటే ఆ లోయలో ఎండిన ఎముకలు ఉంటాయి. అవి కేవలము ఎండిపోయినాయి. వాటిని పట్టుకుంటే అవి పిప్పైపోతాయి. మన జీవితాల్లో కూడా మనం ఎండిపోయిన వాళ్ళంగా, మనం పట్టుకుంటే మనం దేనికి పనికిరాని వారంగా, ఎవ్వరు మనల్ని చూసినప్పుడు అసహించుకొని దేన స్థితిలో ఎవ్వరు లక్ష్యం చేయని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎవరంట? ఆయన జీవం కలిగిన దేవుడు. కాబట్టి ఆయన జీవాన్ని మనలో ఉంచాడు. కాబట్టి ఆయన మన కొరకు ఆ కలువరి సిలువలో 2024 సంవత్సరాల క్రితం తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగి మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు ఎవరమంట? మనం జీవం కలిగిన, ఆయన జీవం కలిగిన దేవుడు. అక్కడ తర్వాత యెహెజ్కేలులో ఉంటుంది, నా ఆత్మను ఊదినప్పుడు ఏమైంది? లెక్కింప శక్యముగా అని. మందు కూడా అదే పరిస్థితి. దేవుని ఎరగనప్పుడు, దేవుని తెలుసుకోనప్పుడు, దేవుడు అంటే ఎవరో అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయనే మనకు జీవం దయచేశాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మూడవది నిర్గమకాండం 3:14 అక్కడున్న ప్రజలు, మోషే అంటాడు, అయ్యా నీ ప్రజలు మీరు ఎవరు అని అడిగితే నేను ఏం చెప్పాలి అని అన్నప్పుడు దేవుడు అంటాడు, మోషే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నా. దేవుడు ఉన్నవాడు. ఆయన మన ప్రతి అవసరతలో ఆయన ఉండే దేవుడు. ఆయన మన ప్రతి కష్టంలో దేవుడు ఉండే దేవుడు. మనకు సమాధానం లేక, మనకు శాంతి లేక, మన మనసులో నలిగిపోతూ ఉన్నప్పుడు, కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండి మనకి శాంతి సమాధానం కలుగు చేసే దేవుడు. మనం ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితుల్లో, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటించి మన అవసరాలన్నీ ఆయన తీర్చే దేవుడు. మనం అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మనకున్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు. శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు, శత్రువులు మన మీద పడి దాడి చేస్తూ ఉన్నప్పుడు శత్రువుల యొక్క బలమంతటి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడిపించే దేవుడు. ఆయన ప్రతి దినం ప్రతి క్షణం ఆయన మనతో ఉండే దేవుడు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటా ఉండాలి. ఈ మాటలను బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం.